ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేశాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడుంటున్నారో బోండోమా నివసించే ఇల్లు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్లో ఇంటి అడ్రస్సు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అడ్రస్సే 2014లో పెట్టాడు. కానీ 2019 కూడా అదే ఎఫిడవిట్లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే ఓటు మాత్రం తనకి సింగనగర్లో ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో, ఈ బిల్డింగ్ ఫోటో 2019లో ఓటున్న బిల్డింగ్ ఫోటో ఇది. 2019 ఈ బిల్డింగ్లో ఓట్లు ఉన్నాయి అతనికి. దానికి సంబంధించి మేము కార్పొరేషన్లో ఎంక్వైరీ చేసి తెప్పిస్తే అది గోడౌన్స్ అని రాస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్లో గోడౌన్స్ అని రాస్తున్నాయి. 2019 ఇక్కడి నుంచి ఓటుతో అతను పోటీ చేశాడు, ఓటు వినియోగించుకున్నాడు. అదేవిధంగా 2024 సంబంధించి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సంబంధించి అతని ఓట్లు 43-10-100, అంటే ఇక్కడికి సింగనగర్లో ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకున్నాడు. ఎఫిడవిట్ కూడా అదే అడ్రస్ ఇచ్చాడు, అదే నా నివాస స్థలం అని చెప్పని. మీ అందరూ కూడా మీడియా సోదరులే కదా, తన ఇల్లంటే ఎక్కడికి వెళ్తారు, తన ఆఫీస్ అంటే ఎక్కడికి వెళ్తారు మీ అందరికీ కూడా తెలుసు. కానీ అదే నా ఇల్లు అని చూపెట్టాడు. కానీ ఇది వచ్చి ఇప్పుడు నూతనంగా ఉన్న అతని ఇంటి తప్పుడు ఎఫిడవిట్ చూపెట్టిన పార్టీ ఆఫీస్నే ఇల్లు కింద చూపెట్టుకున్నాడు. కానీ దాన్ని ప్లాన్ అప్లై చేసినప్పుడే, దాని తాలూకా ప్లాన్ అప్లై చేసినప్పుడే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడంటే అప్లై చేసింది, ఇది 2023లో ఆ బిల్డింగు కట్టారు. కట్టినప్పుడు స్టిల్ టు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ అని పర్మిషన్ తీసుకున్నారు. ప్లాన్లో టీడీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పి ప్రతి ఫ్లోర్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఈ పేపర్ కూడా ఇస్తా కావాలంటే మీకు. టీడీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పని ప్లాన్ 2023లో తీసుకొని నిర్మాణం చేశారు. మేబీ డేట్ ఏమైనా తప్పుడు వచ్చాం, కానీ ఇప్పుడుండే బిల్డింగ్ ఏదైతే అతను ఇంటి కింద చూపెట్టిన బిల్డింగు పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ. పార్టీ ఆఫీసులో ఏ విధంగా అతను ఉండే అవకాశం ఉంది? పార్టీ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? కమర్షియల్ ప్రాపర్టీ. పార్టీ ఆఫీసులో ఎవరిని ఓట్లు పెట్టుకోవచ్చా? ఇప్పుడు నాకు ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది, ఒక 100 ఓట్లు నమోదు చేసుకోవచ్చు నేను ఇక్కడ. అదేవిధంగా గతంలో మా విజయ్ అని చెప్పని మా 62వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశాడు. వాళ్ళు పార్టీ ఆఫీస్లో ఓట్లుంటే దాన్ని రద్దు చేయించమని చెప్పిన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టించి రద్దు చేయించాడు అతను. 62వ డివిజను మా విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళు జనరల్గా పక్క డివిజన్లో వాళ్ళు నివాసం ఉంటారు. కానీ అక్కడ పోటీ చేస్తున్నాం కదా అని చెప్పని ఓట్లు అక్కడ ఆఫీస్ అడ్రస్ చేసి పెట్టుకుంటే వాటిని బలవంతంగా రద్దు చేయించిన వ్యక్తి బోండోమా. మరి ఆ రూల్ ఇతనికి వర్తించదా? ఇప్పుడు అంటే బోండోమాకు ఆ రూల్ వర్తించదా? ఇప్పుడు ఇంటి అడ్రస్ అదే చెప్పాడు, మీరు చూపెట్టాక ఇది ప్లాన్, ఇదైతే మాత్రం నగరపాలక సంస్థ ప్లాను టీడీపీ పార్టీ ఆఫీస్గా తీసుకున్నాడు.
మీ అందరికి కూడా తెలుసు కదా, టీడీపీ పార్టీ ఆఫీసో కాదు, మీ తెలుసా, మీ అందరికి తెలుసు కదా, మీకు అందరికీ ఎఫిడవిట్లో నేను ఎక్కడే ఉంటున్నా అని చెప్పి ఇంటి అడ్రస్ ఎఫిడవిట్లో ఇచ్చాడు. అంటే ఎలక్షన్ కమిషన్ని మోసం చేసి దాంట్లో ఓట్లో కూడా వాళ్ళ సతీమణి గారి, వాళ్ళ పిల్లలి, వాళ్ళ కోడలు 5 ఓట్లు కూడా అక్కడే ఉన్నాయి.